Hey ho, good morning all of you. Good morning, namaskar, shashkar. సో ఇంత గ్రేట్ వెల్కమ్ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్ యూ హ్యాపీ? Yes, బాగున్నారా? Guruji. హ్యాపీ మా గురించి. బాగున్నారంటే వీడియో ఆన్ చేసుకోండి. ఎందుకు మీకు ఏమొస్తుంది? అదే అలవాటు మీకు. చాలా బ్యాడ్ హ్యాబిట్ తెలుసు అది. ఒకరి చేత చెప్పించుకోవడం. చెప్పించుకోకండి ఎప్పుడు. జీవితంలో మారాలి అని అనుకోండి ఎప్పుడు కూడా. ఎవరి చేత చెప్పించుకోకూడదు. అవునా? అలా చెప్పి ఎప్పుడు మోటివేషన్ చేయించుకున్నారా అది ఎంతకాలం నిలబడదు. కానీ ఎప్పుడైతే సెల్ఫ్ మోటివేట్ అవుతాడో, ఈరోజు నేను సెల్ఫ్ మోటివేటా Self motivated Guruji. సెల్ఫ్ మోటివేటెడ్. ఎందుకు ఈ బిజినెస్ ఇలా చేస్తేనే సక్సెస్ అవుతుందని నాకు తెలుసు. అందుకే ఇలా ఉంటాను, నేను ఎవరితో చెప్పించుకోను. నేను ఒకసారి స్టార్టింగ్లో నేను వీడియో ఆఫ్ చేసుకుని వినేవాను, కానీ మా గురువు వికాస్ మావి ఒక మాట అన్నారు. సో వీడియో ఆఫ్ చేసుకున్న దానికి, వీడియో ఆన్ చేసేదానికి, నువ్వు రెడీ అయ్యి కూర్చున్న దానికి, రెడీ అవ్వాలని కూర్చోడానికి నీకు చాలా తేడా ఉంటుందిరా. నువ్వు 10 సంవత్సరాల డైమండ్ అవ్వచ్చు, 20 సంవత్సరాల డైమండ్ అవ్వచ్చు, 40 సంవత్సరాలు కూడా డైమండ్ అవ్వచ్చు. నీకు ఎన్ని సంవత్సరాలు డైమండ్ అవ్వాలని ఉంది? ఫాస్ట్గా మీకు అవ్వాలి, 1000 రోజుల్లో డైమండ్ అవ్వాలంది. ఓకేనా? 1000 రోజుల్లో కాదు, నువ్వు 1000 డేస్ కన్నా ముందే అయిపోతావు అని చెప్పారు. ఇలా చేయన్నారు, అలా చేస్తున్నాను. అవునా? ఆయన ఏం చెప్తే చేస్తున్నాను. అవునా? ఎప్పుడు కూడా మనకంటే పెద్ద వ్యక్తులు అంటే ఏంటి అసలు తెలుసు మీకు? ఎక్స్పీరియన్స్ లో పెద్ద, సక్సెస్ లో పెద్ద దాన్ని అంట. సక్సెస్ అవునా? అది ఎవరైతే చెప్తారో వాళ్ళ మాటలు వినడం నేర్చుకోండి. ఎప్పుడైతే సక్సెస్ ఉంటుందో ఆ వ్యక్తుల మాట వినండి. అవునా? హలో, ఒక Yes, Guruji. దునియాలో తాకత్ పక్షి ఏంటి? ఏగల్ ఏంటి? ఈగల్, గ్రద్ద. అవునా? ఇప్పుడు దాని మీదకి ఎక్కి కాకి ఎలా పొడుస్తుందంట. కాకి ఎలా పొడుస్తుంది. అయితే ఈగలు ఏమందో తెలుసా? దాని ఎనర్జీని వేస్ట్ చేసుకోదు. అది ఏం చేస్తా అంటే, ఏదైతే పెద్ద ఎత్తుకి ఎగిరిపోయి పైకి తీసుకుపోతుంది. పైకి తీసుకెళ్ళిపోద్దు. ఎప్పుడైతే పైకి తీసుకెళ్ళిపోద్దో పైన ఏముండదు, ఆక్సిజన్ ఉండదు. ఆక్సిజన్ ఉండదు. ఆ కాకి ఏమవుతుంది? ఆటోమేటిక్గా కింద రాదు. అవునా? తన ఎనర్జీని వేస్ట్ చేసుకోదు. మనం కూడా ఇక్కడ ఏంటంటే, ఎవరైతే మనలో చిన్న చిన్న మాటలు అంటుంటారో మనం ఆ ఎనర్జీని వేస్ట్ చేసుకోకూడదు. ఎప్పుడైతే ఎనర్జీ వేస్ట్ చేసుకున్నామా మన సక్సెస్కి మనమే అడ్డుగోడ వేసుకున్నట్టు. హలో, Yes, మన Lord. సక్సెస్కి అడ్డుగోడ వేస్తున్నాం. మీకు తెలియదు నిజంగాను, ఈరోజు నేను చేసే పని చాలామంది తెలీదు. నేను చిన్న చిన్న ఇటుక కడుతున్నాను. ఏంటి? చిన్న Yes, చిన్న Lord. ఇటుకలు కడుతున్నాను. ఆ ఇటుకలు ఎవరికి తెలీదు, కానీ రాబోయే కాలంలో ఒక పెద్ద గోడల, స్ట్రాంగ్ గోడలు నిలబడిపోద్ది. చైనా గోడ. చైనా గోడలో నిలబడిపోద్ది. బుల్డోజర్ వచ్చినా కూడా దాన్ని ఎవడో పడగొట్టలేడు. టచ్ చేయలేదు. అలాంటి గోడ అంటే ఇప్పుడు మనం కడుతున్నా ఏంటి? చిన్న చిన్న ఇటుకలతో మనం గోడ కడతాం. గోడ కడుతున్నాం అంతే. ఆ ఇటుకలు ఎవరికి, ఇటుకలు గోడ కనిపిస్తుంది అందరికీ, కానీ ఇది ఇటుకలు కూడా కనిపించకపోవచ్చు. ఇటుకలు కూడా ఎవరికి కనిపించకపోవచ్చు. మీరు ఏదైతే ఈరోజు కష్టపడుతున్నారో, స్ట్రగుల్ పడుతున్నారో ఈ బిజినెస్లో, ఆ ఇటుకలు ఎవరికి కనిపించకపోవచ్చు, కానీ రాబోయే 3-4 సంవత్సరాల తర్వాత ఆ గోడ అందరికి కనిపిస్తుంది. Yes, Guruji. ఆ Yes, గోడ Guruji. ఈక్వల్ సక్సెస్. Success. సక్సెస్ అందరికి కనిపిస్తుంది. అప్పుడు ఎవడో దాన్ని ఆపలేడు. రెడీయా? సో అందుకే ఈ విషయాలన్నీ చెప్తాను మీకు. సో కాబట్టి మారండి. ఎందుకంటే ఇది బిజినెస్, జాబ్ కాదు కదా. జాబ్లో బాస్ ఉంటాడు, బిజినెస్లో బాస్ ఉండవు. నేను మీ బాస్ కాదు, గైడ్ చేసే వ్యక్తిని, కానీ బాసులు ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఈ బిజినెస్లో ఫస్ట్ ఇయర్ అంతా ఎలా పనిచేయాలి? ఎంప్లాయ్. ఏంటండి? మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఇయర్ అంతా ఎలా పనిచేయాలి? ఒక Employee. ఎంప్లాయ్. మా గురించి. మీరు వచ్చి 1 ఇయర్ అయిందా, ఎంప్లాయ్గా ఉండు. సెకండ్ ఇయర్ ఎలా పనిచేయాలి? సూపర్వైజర్. సూపర్వైజర్లా పనిచేయాలి. అంటే మీ కింద టీం వస్తుంది, ఎంప్లాయీస్, వాళ్ళకి సూపర్వైజర్లో ఉండాలి. థర్డ్ ఇయర్ ఎలా ఉండాలి? మేనేజర్ మా గురించి. Manager. మేనేజర్లో ఉండాలి. ఫోర్త్ ఇయర్ CEO మా గురించి. సిఇఓలో ఉండాలి. అంటే ఒక ఎగ్జాంపుల్గా ఒక సిఎంఆర్ షాపింగ్ మాల్లో చెక్ చేసుకోండి. కింద కిడ్స్ వేర్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో ఏముంటుంది? Sarees to dress. లేడీస్ ఉంటుంది, థర్డ్ ఫ్లోర్లో జెంట్స్ ఉంటుంది. అవునా? Yes. ఇప్పుడు ఒక్కొక్క ఫ్లోరులో ఎంప్లాయీస్ ఉంటారా లేదా? Yes, Guruji. మా గురించి. అంటే ప్రతి ఫ్లోర్కి మేనేజర్ ఉంటాడు, Yes, Guruji. సూపర్వైజర్లు ఉంటారు. అవునా? అలాగే ఆ ఫ్లోర్ మొత్తానికి ఒక మేనేజర్ ఉంటాడు. మొత్తం ఆ షాపింగ్ మాల్ మెయింటైన్ చేసే ఒక వ్యక్తి ఉంటాడు. అలాగే సిఎంఆర్ అన్నిటికీ ఒక వ్యక్తి ఉంటాడు, సిఇఓ ఉంటాడు లేదా?
ఎస్ గురుజీ. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఫస్ట్ ఇయర్ మొత్తం ఒక ఎంప్లాయీ ఉండు నీకు సక్సెస్ కావాలంటే. సెకండ్ ఇయర్ మొత్తం సూపర్వైజర్లో ఉండు. థర్డ్ ఇయర్ మొత్తం మేనేజర్లో ఉండు. ఫోర్త్ ఇయర్ మొత్తం ఒక సిఇఓ ఎలా అయితే ఉంటాడో, మొత్తం ఎలా డీల్ చేస్తాడో అలా ఉండాలి. రెడీయా? ఎస్ గురుజీ. నిన్న Yes, టోటల్గా బావచ్చు. 150 మెంబర్స్ వచ్చారు, ఓన్లీ మన అనలిస్ట్ టీం. మణికంఠ సార్ టీము డిఫరెంట్గా 5 గ్రూపులు పెడితే 52 మంది వచ్చారు. టోటల్ ఎంత అవుతుంది ఇప్పుడు? మరి ఏది జనాలు ఏది? ఇలాగా మీరు టైంకి రాకపోతే ఎలాగా? 6 గంటల జూమ్ మీటింగు ఎన్ని గంటలకే స్టార్ట్ అవుతున్నాయి? సో కాబట్టి కొంచెం మారండి, అర్థమవుతుందా? క్లియర్? Yes, రెడీయా? ఎస్ గురుజీ. రెడీ మా గురించి. సో ఎక్కువసేపు మాట్లాడను, జస్ట్ నేను ఒక 10 నిమిషాలు మాట్లాడతాను అంతే. ఎందుకంటే నాకు వేరే మీటింగ్ కూడా ఉంది. సో కాకినాడలో మీటింగ్ కూడా ఉంది, వాళ్ళు కూడా బేగా వెళ్ళాలి. ఓకే, రెడీయా? రెడీ Yes, అయితే sir. ఒకసారి బిగ్ క్లాస్ తో థ్యాంక్ యూ చెప్తాం. ఒకసారి ఇంత గ్రేట్ డే ఇచ్చినందుకు మీ ఎనర్జీ Yes. చూపించండి ఒకసారి. హలో ఒకసారి థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్స్ గాడ్. ఇంత మంచి డే ఇచ్చినందుకు థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. మంచి అవకాశం మాకు ఇచ్చారు. ఈ అవకాశం. స్క్రీన్ కనిపిస్తున్నా రీజన్స్? ఎస్ మా గురుజీ. ఎస్ మా గురించి. డన్నా? స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మా గురించి. సో వెల్కమ్ టు ఆల్ గ్రేట్ లెజెండ్స్. సో కాబోయే డైమండ్స్ అనమాట. మీరు గ్యారంటీ 2030 లోపు అనుకున్న డ్రీమ్స్ గ్యారంటీ నెరవేరుతాయి. ఆల్రెడీ నిన్న ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్, నేను అందరినీ రాయమన్నాను. మంది రాస్తారో వాళ్ళు ఇష్టం, మరి చెప్పడం నా ధర్మం. గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్తాం, కానీ తాగించు. నేను బలవంతంగా కూడా తాగిస్తాను నేను. అదే కోచ్ వదిలేడు కదా, కోచ్ ఎప్పుడు వదిలేడు. సో సూపర్. కాబట్టి ఎవరైతే రాశారో వాళ్ళందరూ పెట్టండి, రాయలేని వ్యక్తులు కూడా రాయించండి. అదవుతుందా? ఈ 1 ఇయర్ మొత్తం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సో ఈ 1 ఇయర్లో నెక్స్ట్ 2027 మార్చి 31 కల్లా మీ లెవెల్ ఏ లెవెల్ ఉండాలనుకుంటున్నారు? ఎంత టీం ఉండాలనుకుంటున్నారు? ఎన్ని ఏరియాలో మీ టీం ఉండాలి? ఎంత ఇన్కమ్ గెయిన్ చేయాలనుకుంటున్నారు? ఎన్ని ఫారిన్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారు? అదవుతుందా? అవన్నీ రాసుకోండి. ఏ అచీవ్మెంట్ తీయించాలనుకుంటున్నారు అవన్నీ రాసుకోండి. రాయకపోతే ఏది అవ్వదు. నేను ఆల్రెడీ రాశాను. ఈ ఇయర్ మొత్తం మీద ఒక 3 CR ఇన్కమ్ గెయిన్ చేయాలి, ఒక లగ్జరీ హౌస్, లగ్జరీ కారు, అలాగే డిఫరెంట్ స్టేట్లో టీం ఉండాలి, ఎంత లెజెండ్స్ ఉండాలి, అవన్నీ రాసాం. అవునా? సో గ్రేట్ అనమాట. టుడే ఇస్ ద బెస్ట్ డే, గ్రేట్ డే, వండర్ఫుల్ డే. సో వెల్కమ్ టు ఆల్ గ్రేట్ లెజెండ్స్. సో మీ అందరినీ క్వశ్చన్ వేస్తున్నాను. ఏచా? ఎస్ గురుజీ. రెడీయా? రెడీ. రెడీ గురుజీ. ఎస్ మా గురించి. హూ ఆర్ యూ? నువ్వెవరు అసలు? చెప్పండి, మీరెవరని నేను అడుగుతున్నాను, చెప్పండి. ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ మా గురించి. మనిషి. ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనిషిని మా గురించి. మనుషులు ఉన్నాయి, జంతువులు కూడా ఉన్నాయి. మనిషిగా పుట్టిన తర్వాత ఏంటి? అది ఏంటి? ఎందుకు వస్తు? బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్. బిజినెస్ ఎంటర్ప్రైనర్. ఏదైనా సాధించడం గురించి. మరి సాధిస్తున్నారా? మీ అందరు నేను అడుగుతాను, అసలు ఎవరు నువ్వు అసలు? ఓకే, స్పిరిచువల్ గా అయితే ఆత్మ. పోలే అది వదిలేండి. దీనికి ఆన్సర్ చెప్పండి. వై డిడ్ యూ కమ్ దిస్ ఎర్త్? ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు అసలు? ఏదో పర్పస్ ఉంటేనే భగవంతుడు భూమి మీద పంపిస్తాడు ఈ కాబట్టి భూమి మనం మీదకి ఎందుకు వచ్చావు అసలు చెప్పండి. ఏదో సాధించడానికి ఏదైనా సాధించడానికి మా గురించి. మరి ఇన్ని సంవత్సరాలు వచ్చాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అసలు ఎన్ని సంవత్సరాలు వచ్చాయి ఒకసారి లెక్కెట్టుకోండి. బర్త్డే వచ్చినట్టు కేకులు కట్ చేయడం కాదు. ప్రతి బర్త్డేకి మార్పు చెందుతుందా? ఆలోచించుకోండి మీకు మీరు ఒకసారి. అసలు మీరెవరు? ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఉండాలి కదా ఇదొకటి. ఇప్పుడు చాలామంది వాళ్ళ పేర్లు చరిత్రలో నిలబడతాయి, అవునా? కొంతమంది సాధించలేనిది కూడా సాధిస్తారు. ఈరోజు ఈ భూమి మీద సాధించినవన్నీ ఎవరు క్రియేట్ చేశారు? దేవుడు కాదు కదా, మనుషులే కదా. ఎస్ గురుజీ. ఈ ల్యాప్టాప్ అయినా, మొబైల్ అయినా, యాప్స్ అయినా ఇవన్నీ ఎవరు? అందరూ మనుషులే గురుజీ. మనుషులే కదా. మరి ఈ భూమి మీదకి మీరు ఎందుకు వచ్చారు చెప్పండి? ఎన్ని అడుగుతుంది డైరెక్ట్గా, ఎందుకు వచ్చావు ఈ భూమి మీదకి? నిర్ణయించుకోండి. ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, మరే పోలవే మన మీద డిపెండ్ అయిన వ్యక్తులు
మదర్కి, ఫాదర్కి, వైఫ్కి, పిల్లలకి ఏమి ఇచ్చావు? ఒకవేళ నువ్వు లేకపోతే ఏంటి? ఒకవేళ నువ్వు లేకపోతే ఏంటి? సపోజ్ నేనే ఉన్నాను, అవునా? ఈ క్వశ్చన్స్ నన్నేశారు ఒకప్పుడు, అవునా? ఎస్ గురించి ఈరోజు నేను లేకపోయినా నా ఫ్యామిలీ నడుస్తుంది లేదా? నడుస్తుంది గురించి. కానీ ఇప్పుడు మీరు లేకపోతే ఒకసారి ఆలోచించుకోండి, మీరు లేకపోతే నో గురించి నడవదండి. అంత టీం ఉందా? లేదు సెక్యూరిటీ ఎలా వచ్చేద్దా? సెక్యూరిటీ ఎప్పుడు వస్తుంది తెలుసా మీకు? టీంతో గురించి. టీం ఉన్నప్పుడు. ఎస్. ఈరోజు దొడ్డి దిలీప్ కుమార్ గారు లేరు, లతా మేడం. కానీ అక్కడ టీం ఉండడం బట్టి ఈరోజు లతా మేడం డైమండ్ అయ్యారు, దొడ్డి లతా మేడం. ఈరోజు వైజాగ్లో 70 లక్షలు పెట్టి ఫ్లాట్ తీసుకున్నారు, పిల్లలు మంచి స్కూల్లో చదివిస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో ఒక 30 లక్షలు ఉంది. మిమ్మల్ని అడుగుతున్నారు, ఇప్పుడు మీ మీద డిపెండ్ అయిన వాళ్ళు కూతుర్లో, కొడుకులో ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, వైఫ్ ఉంటారు. వాళ్ళకి ఏమి ఇచ్చారు మీరు? ఓన్లీ పెళ్లి. ఇప్పుడు ఒక వైఫ్ వచ్చిందంటే వేరే ఎక్కడో ఇంటి పేరు మార్చుకుంటారు, అన్నీ మార్చుకుంటారు. ఏంటి ఇంకా తను ఎప్పుడు జీవితాంతం కష్టపడమే, లేదా మీరు ఎప్పుడు అప్పులు చేసుకోవడమే? అసలు ఏంటి మీ లైఫ్ ఎప్పుడు మార్చుకోరా? నిన్న అయిపోయింది, తిన్నారు, ఈరోజు అయిపోతుంది. అసలు ఏంటి రోజు తేడా ఉండాలి కదా, ఈ రోజుకి రేపటికి. నిన్నట్లా నేనున్నా, ఇప్పుడు నిన్నట్లా నేనున్నా. ఓకే, ఇది చూడండి. వై డిడ్ జాయిన్ షేప్ షాప్ కంపెనీ? షేప్ షాప్ కంపెనీలో ఎందుకు చేరారు? డబ్బులు ఎక్కువైపోయా? జాయిన్ అయినప్పుడు ఎందుకు జాయిన్ అవ్వ? ఒకసారి నిర్ణయం తీసుకో. మీ అందరూ ఇక్కడ ఎవరైతే ఉన్నారో షేప్ షాప్లో, అది సింగిల్ ఐడి అవ్వచ్చు, డబుల్ అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 15,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు, అవునా? ఎస్. ఎస్ మా జాయిన్ గురించి. ఒక్కొక్కరు ఫ్యామిలీలో ఇన్ని ఐడీలు వేశారు. మరి జాయిన్ అయినప్పుడు ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? ఏ వ్యక్తి ఎందుకు జాయిన్ అవుతాడు చెప్పండి షేప్ షాప్లో? సక్సెస్ అవడానికి డబ్బులు ఎర్న్ చేసుకోవడానికి. అని చేసుకోవడానికి. మరి ఏది చెప్పండి? ఒకసారి ఆలోచించండి, ఒకసారి మీకు మీరు చెక్ చేసుకోండి. ఇది 4 సంవత్సరాల ముందుటు ఒక వ్యక్తి ఏ క్వశ్చన్ చేశారు అంటే ప్యానల్ అందరూ చెప్పారు, కానీ ఆ క్వశ్చన్స్ నాకు గుచ్చుకున్నాయి. కరెక్టే కదా? నేను ఎవరిని ఈ భూమి మీదకి ఎందుకు వచ్చి? 10 మనిషి పుడతాడు. ఏదైనా వ్యక్తికి సాయం చేస్తున్నావా అంటే లేదు. షేప్ షాప్లో ఎందుకు వచ్చాం? హలో, ఎస్ మావజీ. ఒకసారి చెక్ చేసుకుని ఈ 3 క్వశ్చన్స్ మిమ్మల్ని చెక్ చేసుకుంటే అర్థమైపోద్ది. ఈ క్వశ్చన్స్ ఎప్పుడైతే వేశారో నేను రిలీజ్ అయ్యి వర్క్ స్టార్ట్ చేశాను. ఈరోజు అక్కడి నుంచి కంటిన్యూగా ఈరోజు నెట్వర్క్ 12,000 మంది నెట్వర్క్ ఉంది. ఈరోజు నేనంటూ తెలియని వ్యక్తులు ఎవరు ఉండరు, అలా క్రియేట్ చేసుకున్నాను. ఈరోజు షేప్ షాప్లో ఎందుకు వచ్చానంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించాలని, నెక్స్ట్ బ్రాండ్ అవ్వాలని. అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించాలని, నా ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వాలి. ఎందుకంటే 2018లో జరిగిన ఇన్సిడెంట్, 2019లో జరిగిన నా జీవితంలో ఇన్సిడెంట్ నా ఫ్యామిలీకి రాకూడదు. నేననే వ్యక్తి లేకపోతే నా ఫ్యామిలీ సేఫ్గా ఉండాలి. అంతే కదా? మనం నమ్ముకున్న పిల్లలు, భార్య మరి సేఫ్ ఉండాలి కదా? మరి ఏవేస్తున్నాం వాళ్ళకి? ఇన్సూరెన్స్లు కడితే సరిపోద్దా? అది కాదు కదా, అది రియల్ సేఫ్ కాదే. హలో, రియల్ సేఫ్ కాదు. చెక్ చేసుకోండి. ఇలా డైలీ చెప్పడం కాదు, ఈ 3 క్వశ్చన్స్ మీరు కావాలంటే డైరెక్ట్గా స్క్రీన్ పెట్టుకోండి, మీరేంటని తెలుస్తుంది. అసలు ఒక్కొక్కరు టైం వేస్ట్ చేస్తుంటే, రోజు వేస్ట్ చేస్తున్నాం, సెకండ్ వేస్ట్ చేస్తున్నాం, నిమిషాలు వేస్ట్ చేస్తున్నాం. ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు? నాకు అన్నిటికన్నా విలువైంది డబ్బు కాదు, టైం. ఈరోజు ఎవరైతే రిచ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు డబ్బు పోయినా బాధపడ్డు, కానీ ఒక నిమిషం పోతే చాలా బాధపడతారు. ఈరోజు అందుకే మెయిన్ టైం మీద చాలా ఎక్కువ. సమయం తిరిగి రాదు మిత్రమా, సమయం తిరిగి వస్తుందా? నిన్న తీసుకురా దమ్ముంటే, కానీ నిన్న పోయిన డబ్బును సంపాదించుకోవచ్చు, నిన్న రోజున తిరిగి రావు. మరి ఇన్ని రోజులు స్టార్ట్ అయింది, టార్గెట్ స్టార్ట్ అయింది, నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యి ఆ లాగిన్ డేట్ రాసుకో. అందరిలాగే నువ్వు కామన్గా కొన్ని రోజులు వర్క్ చేసి ఆగిపోతావు. అది కాదు కదా, ఇన్ని రోజుల నుంచి జాయిన్ అయిన తర్వాత నువ్వేం చేసావు?
ఎంతమందికి లైఫ్ ఇచ్చావు? అది కూడా కావాలి కదా. జాయిన్ అయిన తర్వాత నువ్వు ఎంతమంది నిలబెడుతున్నావు? నువ్వు ఎంతమంది జాయిన్ చేసావు? ఆ వ్యక్తి నిలబెట్టావా? స్వార్థం కోసం జాయిన్ చేస్తున్నావా? హలో, ఫాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ ఫాస్ట్ మీకు తెలుసా తెలీదా? ఎస్ మా గురించి. ప్రెజెంట్ తెలుసా లేదా? ఎస్ మా గురించి. మీ ఫ్యూచర్ మీకు తెలుసా? తెలియదు మాకు. నో మా గురించి తెలియదు. తెలీదే. మీ ఫ్యూచర్ మీకు తెలీదు. కానీ ఫాస్ట్లో జరిగిన ఏవైతే ఉన్నాయో ఆ తప్పులు మళ్ళీ నువ్వు చేసావా, నువ్వు మారలేని లెక్క. ఎప్పుడు మారరు అవి. సో అర్థమైందా? హలో, ఎస్ మాకు. ఫాస్ట్లో ఏది తప్పులు చేసావు, ఈ రోజు అదే తప్పు చేస్తున్నావు. లాస్ట్ టైం టార్గెట్ కొట్టలేదు, ఇప్పుడు టార్గెట్ కొట్టలేదు. నువ్వు మారలేనట్టు లెక్క. లాస్ట్ ఇయర్ ఏదైతే బర్త్డే ఉందో ఇప్పుడు అలాగే ఉంది. లాస్ట్ యానివర్సరీ చేసుకున్నాం, సేమ్ అలాగే ఉంది ఈ ఇయర్ కూడా. అది మారలేని లెక్క. కానీ ఎవరైతే ఫాస్ట్లో జరిగిన గతాన్ని గుర్తు చేసుకొని అలా జరగకూడదు, ఫ్యూచర్ మార్చుకోవాలి. నా ఫ్యామిలీకి నేనే హీరో అవ్వాలి, నా పిల్లలకి నేనే హీరో అవ్వాలని ఎవరైతే ముందుకెళ్తాడో, గతంలో జరిగిన తప్పులని తెలుసుకొని ముందుకెళ్తాడో ఆ వ్యక్తి సక్సెస్ అవుతాడు. ఫ్యూచర్, భవిష్యత్ ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో మా గురించి. 2026 వస్తుంది, వచ్చింది. 2027 కూడా వస్తుంది, 28 వస్తుంది. లాస్ట్కి నీ డెత్ డే కూడా వస్తుంది రాదా? ఎస్ మాకు. ఎస్ ఇప్పుడు ఏ వ్యక్తి ఇన్ని సంవత్సరాలు ఇలా ఉండిపోతాడని చెప్పగలమా? నో మాకు. చావు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కానీ చావు వచ్చినప్పుడు ఇలాంటి వ్యక్తిని మోస్తున్నాను కాకుండా ఎలాంటి వ్యక్తిని మోస్తున్నాను అలా ఉండాలి. అలా క్రియేట్ చేసుకోవాలి. 10 మందికి హెల్ప్ చేయాలి. హలో, ఆ 10 మందికి హెల్ప్ చేయాలి. ఇప్పటికీ కూడా మాకు వచ్చిన అమౌంట్లోంచి ఓ 5% డొనేట్ చేస్తాం. అలా ఆ 5% డొనేట్ చేయాలంటే ముందు మన ఫ్యామిలీ సేఫ్గా ఉండాలి, మనం సేఫ్గా ఉండాలి. అవునా కదా? ఎస్ మాకు. అవునా కదా? తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు అది ఆస్తి కాదు. ఆస్తి అది ఆస్తే కాదు. మనం ఎంత సంపాదించామన్నది ఇంపార్టెంట్. మా నాన్నగారు ఏమలేదు, నాకు రెక్కలు ఇచ్చారు చాలు. అవి అవునా, చదివించారు. ఆ చదివించిన దాన్ని జాబ్ కొట్టాను. ఏదైతే షేప్ అవకాశం వచ్చింది దాన్ని వినియోగించుకుంటున్నాం. మరి అలా వినియోగించుకుంటున్నారు మీరు కూడా. నేను గొప్ప చెప్పట్లేదు, నేను మీ లైఫ్ గురించి చెప్తున్నాను. ఈరోజు నా జీవితంలో వచ్చింది, రేపు మీ జీవితంలో రావచ్చు కదా. హలో, ఎస్ మాకు. వింటున్నారా? ఎస్ మాకు. ఎస్ మా ఇప్పుడు గురించి. వినకపోతే ఏమవుతుంది? అదే అప్పులతో ఈ రోజు అప్పు చేసావు, నెక్స్ట్ మంత్ అప్పు చేసావు ఫ్యామిలీ గడవడం కోసం. అవునా? ఒకసారి చెక్ చేసుకోండి మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, అప్పులు ఎన్ని ఉన్నాయి. అప్పులు ఇంకా వడ్డీలు అవుతున్నాయి, చక్ర వడ్డీలు అవుతున్నాయి, భూచక్ర వడ్డీలు అవుతున్నాయి. కానీ ఒక డ్రీమ్ హౌస్ లేదు. అదే లైఫ్లో జీవిస్తున్నాం, కన్ఫ్యూజ్గా లైఫ్ ఆలోచిస్తున్నాం. కారణం మైండ్ సెట్ బాగట్లేదు, భవిష్యత్తు మీద ఆలోచన లేదు. వెళ్ళిపోద్దులే, ఈరోజు అయిపోయింది, రేపు అయిపోతుంది. భవిష్యత్తు మీద ఆలోచన ఉండాలి. రేపు అంటే భయం ఉండాలి. భయం లేని వ్యక్తి ఏది చేయలేం. అవునా? ఎస్ మాకు. 2 ఆప్షన్స్. ఈరోజు వెంకట ప్రసాద్ బిఫోర్ లైఫ్, నా గతం నాకు తెలుసు. కానీ ఈరోజు రైట్ డిసిషన్ తీసుకున్నాను కాబట్టి ఫ్యూచర్ ఏంటన్నది అర్థమవుతుంది. ఈరోజు ఫ్యూచర్ కోసం ఆలోచించండి. ఈరోజు అనుకోవచ్చు, ఈరోజు చేసేస్తున్నాం అనుకోండి, గడిచిపోద్ది. కానీ ఏదో ఒక రోజు వస్తుంది, పలానా రోజు చేస్తే అనవసరంగా టైం వేస్ట్ చేశాను బాధపడడం కన్నా ఉన్న టైంని పర్ఫెక్ట్గా వాడుకో. ఉన్న టైంని పర్ఫెక్ట్గా వాడు. కదులు, లేచి పరిగెత్తు లేదా నడు. అంతకీ కాకపోతే పాగుతాను, కానీ సక్సెస్ మాత్రం తీసుకో. సక్సెస్ అంత ఈజీ కాదు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది మధ్య మనం జీవిస్తున్నాం. కొంతమంది చేయలేని పని మనం చేస్తుంటే అందరూ నిన్ను తిడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు. నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు చేయలేవు, ఈ పని నీ వల్ల కాదు అంటారు. ఎందుకు? వాళ్ళకి అసాధ్యం పని నువ్వు సాధ్యం చేస్తున్నావు. వాళ్ళకి అసాధ్యమైన పని నువ్వు సాధ్యమైన చేస్తున్నావు కాబట్టి పరిగెడుతున్నావు. ఆ పరిగెట్టేటప్పుడు కొంతమంది అంటారు, రాళ్ళు ఇస్తారు. కాసే చెట్లకే ఏం తగులుతాయి? రాళ్ళు తగులుతాయి. అలాగని రాళ్ళడం మానేస్తున్నాయా?
ఆకులు మామ. రాలుతాయి, చిగురున్నాయి. అదవుతుందా? ఒకసారి చెక్ చేసుకోండి మీ భవిష్యత్తు ఎలా ఉండాలి. ఏదో వచ్చాం లేచామా, బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా, లంచ్ అయిపోయిందా, డిన్నర్ అయిపోయింది కాదు కదా. హలో, ఎస్ మౌస్. హలో, ఎస్ మౌజీ. ఎస్ మా గురుజీ. అర్థమవుతుందా ఏమన్నా అర్థం అవ్వట్లేదా? అర్థమవుతుంది మామ. అవుతుంది మా గురుజీ. నిర్ణయించుకోండి. చెప్పిన దాన్ని విని అర్థం చేసుకోవాలి, రిలీజ్ అవ్వాలి. ఎస్ కరెక్టే కదా, నా జీవితం ఇప్పటిదాకా ఏమొచ్చి పుట్టిన తర్వాత నేను ఏం చేశాను, నా ఫ్యామిలీకి ఏమైనా ఇచ్చానా, సొసైటీకి ఏమైనా ఇచ్చానా, నన్ను నేను మార్చుకున్నానా, ఒకవేళ నేను లేకపోతే ఏంటి. చూడండి ఒకసారి. మొన్న మా ఫ్రెండ్ ఒక వారం రోజుల్లో పెళ్ళి, యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ఇప్పుడేంటి, ఇంటి మీద ఆధారపడిన పేరెంట్స్ అంతే ఏంటి. ఇదే షేప్ షాప్ ప్లాను నేను 4 సంవత్సరాల ముందు విన్నాను, తనకు చెప్పాను, వినిపించుకోలే. ఏదైతే అదే పనిలో కంజూస్గా అదే 10,000 జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమైంది? ఒకే పెళ్ళి అవ్వలేదు, ఓకే పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత జరిగితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. బయట అంతా ఏముంది, ఎక్కువ నెగిటివిటీ ఉంది. సక్సెస్ అయితే చాలు వాడిని ఎలా దింపేద్దాం, తొక్కేద్దాం అని చూస్తుంటారు. అవునా? ఓన్లీ గ్రేట్ సిస్టమ్, గ్రేట్ కంపెనీలో మాత్రమే. ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇక్కడ ఒక వ్యక్తి ఎలా సక్సెస్ అవ్వాలని చెప్తున్నారు, నువ్వు సక్సెస్ అవుతాని చెప్తున్నారు ఆ విధంగా. అవునా కదా? ఎస్ మౌజ్. అవునా? మరి మనం అలా ఉన్నావా? రైట్ డిసిషన్ తీసుకుని ఎందుకు జాయిన్ అయ్యావు? ఇలా షేప్ షాప్ ఎందుకు జాయిన్ అయ్యావు? అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకోండి, టైం ఫ్రీడమ్ దొరుకుతుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది, రికగ్నిషన్ దొరుకుతుంది, ప్యాసివ్ ఇన్కమ్ దొరుకుతుంది, ఓన్ బాస్ అవ్వచ్చు, విఐపి లైఫ్ స్టైల్. ఇక్కడంతా స్కిల్స్ నేర్చుకోవచ్చు, డే బై డే స్కిల్స్ నేర్చుకోవచ్చు, నేషనల్ ఇంటర్నేషనల్ ఫారెన్ ట్రిప్స్ తిరగచ్చు. 3 తరాల పాటు సెక్యూరిటీ ఇన్కమ్ వస్తుంది. నాటే సెక్యూరిటీ ఇన్కమ్ వస్తుంది 3 తరాల పాటు. నీ డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ అవుతాయి. ఇవన్నీ నీ లైఫ్లో ఉన్నాయా? నువ్వు చేసే పనిలో ఉన్నాయా? ఈరోజు నువ్వు చేస్తున్నావు ఏదైతే 10,000కి, 15,000కి, 20,000కి, గత 20 సంవత్సరాల నుంచి నువ్వు డిగ్రీలు అన్నీ చేసావు, కానీ నువ్వు చేస్తున్న పని చదువుకి చేస్తున్న పనికి సంబంధం లేదు, సంబంధమే లేదు. ఏదో అవ్వాలనుకుంటావు, అది అయ్యేవా? వాళ్ళు అవ్వలేదు. కారణం కాంపిటీషన్. వాళ్ళు అయిన తర్వాత నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయంటే లేదు. నువ్వు చేస్తున్న పనికి ఏ సంబంధమే లేదు. నువ్వు చదివికి చేస్తున్న పనికి సంబంధమే లేదు. 10th క్లాస్లో చదువుకున్న సైన్స్ ఇష్టం కాబట్టి నీ జీవితంలో ఉపయోగపడరు. ఎందుకంటే ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమే రాంగ్. ఇక్కడ అంతా నడిచేది అంతా ఎవరిది? బాబాలదే, పొలిటికల్ లీడర్స్ది. అవునా? ఎస్ మౌజ్. కానీ ఇండియా మొత్తం దీని మీద ఆధారపడడం తెలుసా? బిజినెస్ మీద. బిజినెస్ మ్యాన్ వ్యక్తి మాట వింటాడు ఎవడన్నా. పొలిటికల్ లీడర్స్ కూడా ఎవరి మాట అంటారు? బిజినెస్ మ్యాన్. కానీ బిజినెస్ మ్యాన్ ఏ పాలిటిక్స్ కి చేయడు. ఈరోజు ముఖేష్ అంబానీ ఏ పాలిటిక్స్ కి చేయడు, డబ్బులు ఇస్తుంటాడు. బిజినెస్ అవా? ఈరోజు మనం చేసేది బిజినెస్. అవునా? ఎస్ ఈ మౌజ్. రోజు కోసం రాలే, తరతరాల్లో లైఫ్ మార్చడానికి వచ్చాం. కాబట్టి ఉన్న అవకాశాన్ని షేప్ షాప్ మీకు తెలియట్లేదు. ఈరోజు ప్రతి వ్యక్తి జర్నీ
జీరోతోనే స్టార్ట్ చేస్తాడు. ఫ్రెషర్గానే వచ్చారు మీరు కూడా, నేను అలాగ వచ్చాను. కానీ డైమండ్ అవ్వాలంటే ఇక్కడ 4 నుంచి 5 సంవత్సరాలు టైం పెట్టాలి కదా. టైం పెట్టిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? అరే 1,10,00,000 వస్తుంది ఇక్కడ. జీవితం మొత్తం సంపాదించినా కూడా నువ్వు ఏ వర్క్ చేసినా, ఎంత జాబ్ చేసినా, ఆఖరి ₹1,00,000 జాబ్ అయినా కూడా నువ్వు ₹1,00,000 సంపాదించలేవు. బయట సంపాదించగలరా? నో బాబాయ్. అప్ టు యూసీఏ మినిమం 10 సంవత్సరాలు, అక్కడి నుంచి డైమండ్ అయిన దగ్గర నుంచి ఇంకో 10 సంవత్సరాలు, ఒక 50-60 కోట్లు సంపాదించుకోవచ్చు. మినిమం ఇది, మినిమం నేను చెప్తున్నాను, నాకు తెలిసింది. డైమండ్ 4 కాకపోతే 5 సంవత్సరాలు, 5 కాకపోతే 6 సంవత్సరాలు అవుద్ది. పోయేది ఏమైనా ఉందా? ప్రాణం అయినా పోద్దా? కానీ ఈ 5 సంవత్సరాలు నువ్వేం చేస్తున్నావు? పెట్టిన టైం ఏం చేస్తున్నావు? ఒకసారి ఆలోచించు. ఉదయం లేస్తున్నావు, ఎందుకోసం లేస్తుందో తెలియదు. డ్రీమ్ పెడతావు, ఆ అల్లారనే టక్ టక్ అని కొడతావు. ఆ అల్లారం కూడా టయానికి మోగుతుంది, కానీ నువ్వు టయానికి పని చేయట్లేదు. పది మంది చేత మనం గ్రేట్ అనిపించుకోవాలి ఎప్పుడు కూడా. అది సొసైటీలో అబ్బాయి ఏం పని చేస్తున్నాడు రా, వాడు ఏం లైఫ్ రాని, అవునా? కానీ ఏం పని చేస్తున్నావు వాని ముందు అందరూ అదే పని ఒక 4 సంవత్సరాల ముందు ఏం చేస్తారు? మా రిలేటివ్స్ కూడా మమ్మల్ని తిట్టారు, మీ అబ్బాయికి ఏం బుద్ధి లేదా, చీరలు అమ్ముకున్నాడు, శారీలు అమ్ముకున్నాడు, గిన్నెలు అమ్ముకున్నాడు అన్నారు. పిచ్చోడా వాడు, గవర్నమెంట్ జాబ్ వదిలేశారన్నారు. ఎస్, పిచ్చోడిని. కానీ ఈరోజు అదే తిట్టిన నోర్లు ఈరోజు గ్రేట్ అంటున్నాయి. మీ కొడుకు సూపర్, బాగా సక్సెస్ అయ్యారు అంటున్నారు. ఎందుకు? మనుషులు ఎన్ని రకాలుగా మారుతారో దేని మీద ఆధారపడి ఉంది? దేని మీద ఆధారపడి ఉంది? ఆధారపడి ఉంది మాకు. సక్సెస్ మీద సక్సెస్ మీద ఆధారపడి ఉంది. మరి అలా జరుగుతుందా మీ జీవితం? ఇది నాటి మోటివేషన్, ఇది రియాలిటీ. నేను మోటివేషన్ చేయట్లేదు మీ అందరిని, ప్యానల్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకు జాయిన్ అయ్యో, అసలు ఎందుకు జాయిన్ అవుతున్నారు, ఏం పని చేస్తున్నారు అసలు చూడండి. నేను జాయిన్ అయినప్పుడే నిర్ణయం తీసుకున్నాను, జస్ చెయ్యాలి, డైమండ్ అవ్వాలి, నా ఫ్యామిలీకి అన్నీ ఇవ్వాలి, నేను ఒక రోల్ మోడల్గా ఉండాలి. హలో, ఎస్ మా గురుజీ. అవునా? మా గురుజీ. డైమండ్ అయ్యాం లేదా? ఎస్ మా గురుజీ. డైమండ్ కదా, డబుల్ డైమండ్ అవుతాం, ట్రిపుల్ డైమండ్ అవుతాం, వీనస్ అవుతాం, మెర్క్యూరీ అవుతాం, క్రౌన్ అవుతాం, క్రౌన్ అంబాసిడర్ అవుతాం, యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ కూడా అవుతాం. నేను అనుకున్నా నా పేరు బ్రాండ్గా మార్చుకోవాలని, ఆ విధంగా మార్చుకున్నాం. అవునా? హలో, ఎస్ మా గురుజీ. రాదా? రాదా? ఈరోజు గూగుల్లో కొట్టిన వస్తుందా లేదా? ఎస్ Yes, గురుజీ. ma'am. చెప్పండి, రావట్లేదా? ఎస్ ఎస్ గురుజీ. మా గురుజీ. వస్తుంది. ఏఐ అడిగినా కూడా వస్తుంది, ఏఐ అడిగినా కూడా. అవునా? హలో, ఎస్ మా గురుజీ. ఏఐని అడిగినా కూడా వస్తుంది. రాలేదా? మరి మన లైఫ్ అలా ఉందా? మన లైఫ్ అలా ఉందా? ఉందా చెప్పండి. నా గురుజీ. మనం మార్చుకోవాలా లేదా? మార్చుకుందామా? ఎస్ మా గురుజీ. మార్చుకుందాం లేదా? సో కాబట్టి మారండి. మారపోతే జీవితం ఎటైపోతే తెలియదు. తెలుసు మీ అందరికీ, డైమండ్ అయ్యేలోపు ఇంత ఇన్కమ్ వస్తుంది. పెయిర్ ఇన్కమ్, ర్యాంక్ ఇన్కమ్, డబుల్ ఇన్కమ్ కలిపి 1,10,00,000. 10 లక్షలు ఖర్చు అయిపోయింది, ₹1 మిగులుతుందా? మిగులుతుందా లేదా? ఎస్ గురుజీ. మా గురుజీ. చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్. నీ హ్యాబిట్స్ మార్చుకుంటేనే నీ లైఫ్ మారుతుంది. నీ హ్యాబిట్స్ మార్చుకోకుండా నీ జీవితం ఎప్పటికీ మారదు. నువ్వు అనుకోవచ్చు నేను డైమండ్ అయిపోతాను, కార్ తీసుకుంటే ఇది కోసుకుంటాను. ముందు ఏం మార్చుకోవాలి? నీ హ్యాబిట్స్ మార్చు. హ్యాబిట్స్ మారితే అన్ని నీ ప్రియారిటీస్ అన్నీ వస్తాయి, జీవితంలో ఇవన్నీ వస్తాయి. హలో, టైం ఫ్రీడమ్ దొరుకుతుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది, సెక్యూరిటీ ఉంటుంది, లైఫ్ లగ్జరీ, రికగ్నేషన్, ఓన్ బాస్, హ్యాపీ ఫ్యామిలీ, వెకేషన్స్, జనరేషనల్ ప్లానింగ్, డ్రీమ్ హౌస్, డ్రీమ్ కారు,
చిల్డ్రన్ సెటిల్ అవుతారు. ఇవన్నీ ఎక్కడొస్తాయి? ఓన్లీ షేప్ షాప్. షేప్ షాప్లో వస్తాయి. మనం మారకుండా ఇవన్నీ రావు. బోల్డ్ మంది అలాగా వచ్చి చాలా మంది వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఒక డ్రీమ్ లేదు, ఏమీ లేదు. ఇక డ్రీమ్ ఉన్న వ్యక్తి సక్సెస్ అవుతాడు. ఎందుకు వచ్చావు అది కావాలి ముందు. భూమి మీదకి ఎందుకు వచ్చావు, నువ్వెవరు, అసలు ఈ షేప్ షాప్లో ఎందుకు వచ్చావు, అది క్లారిటీ ఉంటేనే ఈ బిజినెస్ మీరు చేయగలరు, జీవితంలో సక్సెస్ అవ్వగలరు. మీ హ్యాబిట్స్ మార్చుకోవాలి. రోజు ఉన్న దినచర్యలో ఉంటే అది అది ఎప్పుడు చేస్తారు, ఎవరో జాబ్ ఎంప్లాయ్ చేసే పని అదే. కానీ జాబ్ ఎంప్లాయ్ ఎప్పటికీ గోటీషోడు అవ్వలేడు. ఎందుకంటే ఉదయం లేస్తాడు, తన పని ఏంటి, వెళ్తాడు, సంతకం పెడతాడు, లంచ్ అవుతుంది, లంచ్ చేస్తారు, ఈవినింగ్ అదే టైంకి వస్తాడు, రేపు అదే పని చేస్తాడు. ర్యాట్ రేస్. జాబ్ ఈజ్ ర్యాట్ రేస్. కానీ బిజినెస్ ఈజ్ లైఫ్లు మారుతాయి. ప్రియారిటీస్ మార్చుకోండి. ఫస్ట్ మీ ప్రియారిటీస్ ఏది చూడండి. హలో, ఎస్ మావచ్చు. చేంజ్ యువర్ టాప్ 10 ప్రియారిటీస్. ఇవి కావాలంటే మీ హ్యాబిట్స్ మార్చాలి. అర్థమైందా? హలో, ఎస్ మా గురించి. నాగొచ్చు. ఈరోజు రిలీజ్ అవ్వచ్చు, మీకు బాగా ఈ సబ్జెక్ట్ బాగా అనిపించవచ్చు, కానీ రేపు ఈ మీటింగ్ అయిపోయిన తక్షణమే కామన్ అయిపోతుంది. కానీ ఎవరైతే ఎస్ ఇది నా గురించి చెప్పారు, మార్చుకోవాలి, రేపు వదిలేకూడదు. అలా వదిలేసామా ఆ జీవితానికి అర్థం ఉండదు. Relationship is the key. People don't join business. People join people. People join people whom they like, trust and believe. ఇది నా కొటేషన్. ఏంటి? పీపుల్ డోంట్ జాయిన్ బిజినెస్, పీపుల్ జాయిన్ పీపుల్. అర్థమైందా? హలో, అర్థమైందా లేదా? అర్థం అవ్వలేదా? అర్థమైనడికి అర్థం అవుతుంది, ఇది అర్థం కానివాడికి అలా ఉండిపోతుంది. ఎవరైనా చెప్పగలరా? పీపుల్ డోంట్ జాయిన్ బిజినెస్, అండ్ బిజినెస్ లో జాయిన్ చేయడం కాదు, పీపుల్ జాయిన్ హూ దే లైక్, ట్రస్ట్. ఎవరినైతే నమ్ముతారో, ఎవరి మీద అయితే ట్రస్ట్ ఉంటుందో వాళ్ళతో పీపుల్ జాయిన్ అవుతారు, కానీ పీపుల్ బిజినెస్ లో జాయిన్ అవ్వరు. జాయిన్ అవ్వరు. ప్రజలు బిజినెస్ లో జాయిన్ అవ్వరు. ట్రస్ట్ అండ్ బిలీవ్. బిలీవ్ అయితేనే జాయిన్ అవుతారు. కానీ ఆ ట్రస్ట్ బిలీవ్ నువ్వు నిలబెట్టుకుంటున్నావా? వాడు నిలబెట్టుకుని జాయిన్ అయ్యాడు, నువ్వు నిలబెట్టావా? ఎంతమంది జాయిన్ చేసావు? వాడిని ఏం చేసావు? స్వార్థం కోసం జాయిన్ చేసావు, 500 రూపాయల కోసం జాయిన్ చేసావు. ఎన్ని తిట్లు తిడతారు తెలుసా? నిజంగాను నువ్వు జాయిన్ చేసే వ్యక్తి సెక్స్ అవ్వకపోతే ఎన్ని తిట్లు తిడతారు తెలుసా? నిజంగాను కనిపించిన వాళ్ళు నీ ఫోన్ లిఫ్ట్ చేయడు, ఒకసారి తిట్టాడు, అందుకే జాయిన్ చేశారు. రిలేషన్షిప్ ఈజ్ ద స్ట్రాంగ్, ఈజ్ ద కీ. రిలేషన్ బిల్డ్ చేయాలి. డౌన్ లేన్తో ఇప్పుడు కూడా రిలేషన్ బిల్డ్ చేయాలి. నేను అలాగే బిల్డ్ చేస్తాను. రిలేషన్ ఇస్ ద ఫస్ట్ కీ. ఈ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే రిలేషన్ ఉండాలి. హలో, ఎస్ మావచ్చు. ఎస్ మా గురించి. ఎస్ రా, నేను నిలబెడతాను. ఇప్పటి వరకు ఏదో అయిపోయింది. కనెక్ట్ చేసుకోవాలి, పీపుల్ని కనెక్ట్ చేసుకోవాలి. కనెక్టింగ్, ఆ కనెక్టింగ్ లేకపోతే ఎవరు నిలబడరు మీతో. కనెక్ట్ చేసుకోవాలి. నీ స్వార్థం కోసం కాదు, ఎప్పుడు నీ స్వార్థం, నీ చెక్కు కోసం కాదు. కిందోడి చెక్కు కోసం ప్రయత్నించు, కిందోడి నిలబెట్టడానికి ప్రయత్నించు, కిందోడికి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నించు. ఎవరైనా నీతో జర్నీ కాదు, ఏదన్నా చేస్తారు. ప్రాణం ఇస్తా తెలుసా నీకోసం నిజంగాను. ఇంట్లో దేవుడి ఫోటో తీసి నీ ఫోటో పెడతారు పక్కన, నువ్వు రిలేషన్ బిల్డ్ చేసి కనెక్ట్ చేసుకుంటే. వచ్చిన ప్రతి లేడీని ఒక సిస్టర్గా భావించు, ఒక అమ్మగా భావించు, ఒకగా భావించు. ఎందుకు అవ్వదు? బిజినెస్ ఎందుకు అవ్వదండి? బిజినెస్ అంత ఈజీగా ఏదీ లేదు తెలుసా. అందుకే కాకపోతే ఏంటంటే రిస్క్ చేయరు. బిజినెస్ అందరికి తెలుసు, జాబ్ చేస్తే కోటీశ్వరం అవుతాం, బిజినెస్ చేస్తే కోటీశ్వరం అవుతాం అని అందరికి తెలుసు. తెలిసే తెలీదా మీకు? చెప్పండి. ఎస్ గురించి. అందరూ ఎస్ మా గురించి. మీ అందరికి తెలుసు.
కానీ రిస్క్ చేయాలి. బిజినెస్ చేయాలంటే రిస్క్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే బిజినెస్లో ఇవన్నీ రాత్రి కోటీశ్వరం అవ్వం. టైం పడుతుంది. ఆ బిజినెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కారణం ఏంటి? బయట కాంపిటీషన్ ఎక్కువైపోయింది. కానీ మన బిజినెస్కి మెయిన్ థింగ్ ఏంటంటే కాంపిటీషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీషన్ ఉందా? నువ్వు ఏ ఏరియాలో చేయాలని రూల్ ఏమైనా ఉందా? లేదే. ఉందా అలాగా? నువ్వు ఏ ఏరియాలో చేయాలి, నువ్వు సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అన్ని ఏరియాల నుంచి, గవర్నమెంట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని ఏమైనా రూల్ ఉందా? ఆల్రెడీ కంపెనీ తెచ్చుకుంది, అన్ని ఏరియాలో చేసుకోమని చెప్పింది. ఇంకా నీ వంతు మరి అలా చేస్తున్నారా? నో కనెక్ట్ మా చేసుకున్నారా? నిజంగాను ఎంతమంది జాయిన్ చేసి ఇన్ని మాటలు చెప్తున్నావు? నన్ను నమ్ము, నేను నిలబెడతాను, నన్ను నమ్ము. ఆడు ఏదోలాగా బంగారం తాగేటట్టు అప్పుడు చేస్తూ జాయిన్ అవుతాడు. కానీ ఆడికి ఏం నేర్పించకుండా ఎలా అవుతాడు? నువ్వు పని చేయి, పని చేయి, పని చేయి, పని చేయి. నువ్వే పని చేయవు, నువ్వే ఇంటి దగ్గర ఉంటావు. ఆడికి ఏం నేర్పించట్లేదు, ఎందుకంటే నువ్వే నేర్చుకోవు. కరెక్టే. Yes. వాళ్ళు నేను ఒక విషయం చెప్తాను, మీ డబ్బు లేని పని చేయకపోవడం అన్నది అది రాంగ్ ఏం కాదు. మిస్టేక్ మీదే. ఎందుకంటే నువ్వేం నేర్చుకోవట్లేదు, ఏం మారట్లేదు. నువ్వేదైనా మారాలి కదా ఫస్ట్. ఇది ఇంత ముందులాగా ఉండి ఇప్పుడు ఉంటే వాడు నీతో అలా జర్నీ చేస్తాడు. నా ఫ్రెండ్ ఎవ్వరు రావట్లేదండి. ఎందుకు రావట్లేదు? కారణం ఏంటంటే నువ్వేనా అప్గ్రేడ్ అవ్వాలి కదా. నీ రిలేషన్ నీతో రావాలంటే అప్గ్రేడ్ అవ్వాలి నువ్వు. ఎస్ మారాడురా, వీడితో జర్నీ చేయాలి అనిపించాలి కదా. నా డ్రెస్ కోడ్ ఉండదు, నా నాలెడ్జ్ నేర్చుకోరు, ఎలా అవుతుంది చెప్పండి? హలో చెప్పండి. Yes. అవన్నీ చేస్తేనే కదా ఎస్ మా గురించి. బిజినెస్ అండి మనం చేసేది. ఐఎమ్ ఏ బిజినెస్ ఓనర్, బిజినెస్ ఎంటర్ప్రైనర్స్. దేశానికి మనం ట్యాక్స్ పే చేస్తున్నాం. ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. ఫస్ట్ షేప్ షాప్లో ఈరోజు షేప్ షాప్ గత 20 సంవత్సరాలు నడుస్తుందంటే కారణం ఏంటంటే ఇక్కడ పీపుల్ కనెక్ట్ అయ్యారు ఆ విధంగా. మరి మీరు కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ మీద డౌట్, మెంటర్ మీద డౌట్, మీ మీద నీకు డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సక్సెస్ అవుతానా లేదా. ఫస్ట్ మీకు ఉండాలి. నీకు డౌట్ ఉందా? తినే అన్నంలో విషం ఉందని నువ్వు ఫీల్ అవుతుంది, తినగలవా? నీ ముందు అమృతం పెట్టినా కూడా తినలేవు. వై? ఈరోజు నీ దగ్గర నీ ముందు అలాగే ఉంది, పంచవక్ష పరిణాలు ఎదురుగా పెట్టారు, కానీ తెల్లబోతున్నావు. వై? నువ్వు విషయం అనుకుంటున్నావు, ఈ బిజినెస్ నువ్వు విషయం అనుకుంటున్నావు. కారణం ఏంటంటే నీకే డౌట్గా ఉంది. ఇంత పెద్ద గత 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఎవడో చెప్పిన మాట ఇది ఫేక్ రా ఇదంటే వాడి మాట నమ్ముతుంది తప్ప ఆల్రెడీ ఈ బిజినెస్లో డైమండ్ అయిన వ్యక్తులు ఉన్నారు, కార్లు తీసుకునే వ్యక్తులు ఉన్నారు, డ్రీమ్ హౌస్ తీసుకునే వ్యక్తులు ఉన్నారు, వారానికి డబ్బులు తీసుకునే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని చూడకుండా నువ్వు పక్కోడు వాడెవడో ఆడి దగ్గర కనీసం ఆడి దగ్గర ఫ్లాటో లేదు, వాడు సక్సెస్ అవ్వలేదు, ఆడి మాటలంటావు. లుంగి కట్టుకున్న లుంగి బాబాల మాట అంటావు. పక్కోడు నైట్ వేసుకున్న ఆవిడ మాట అంటావు. ఎవరి మాట వింటున్నావు? ఏం చేస్తున్నావు? ఏమైనా తేడా ఉందా అసలు? ఏమైనా చెప్పండి. ఒకసారి అర్థం చేసుకోండి. ఏమో మీరు లాంగ్ టర్మ్ చేస్తారో చేయరో నాకు తెలియదు. ఇక్కడ ఉన్న వ్యక్తులు ఉండొచ్చు ఉండవచ్చు, కానీ నా మాటలు ఎవరైతే బిలీవ్ చేస్తారో వాళ్ళు గ్యారెంటీ ఉంటే డైమండ్లు అయిపోతారు. గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ విధంగా నేర్పుతున్నాం. కానీ మీరు డౌట్ఫుల్గా ఉంటే మీరు ఎంతకాలం జర్నీ చేయలేరు. మారండి ఇప్పుడన్నాను. ఎందుకంటే జీవితం మొత్తం పని చేయడం వేరు, ఇక 4 నుంచి 5 సంవత్సరాలు పని చేస్తే జీవితాలు మార్చడం వేరు. అవునా? హలో. సో రిమైనింగ్ ఏదైతే ఉందో ఇది తర్వాత చెప్దాం. మన టైం కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే నాకు వేరే మీటింగ్ కూడా ఉంది కాకినాడలో. ఓకే. సో విన్నది అమలు చేయండి కొంచెం, ఎందుకు చేస్తున్నాం అన్నది. అవునా? డైలీ 5 ప్లాన్లు చెప్పలేకపోతున్నాం. 5 ప్లాన్లు ఓ వ్యక్తిని జాయిన్ చేయలేకపోతున్నాం. ఇంకెందుకు మరి? డైలీ ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది జూమ్ ప్యాన్లు వస్తున్నారు కదా, ఒక్క పోస్టర్ రావట్లేదు. ఒక్క పోస్టర్ మీ తరపు నుంచి ఎవరిదో వదిలేయి, నీ పోస్టర్ రావాలి కదా. ఎవరిదో వదిలేయి, వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు కాదు, నీ పోస్టర్ ఇది అది కావాలి కదా. చెక్ చేసుకుని ఒకసారి. హలో. అది అవుతుందా? అది అవ్వట్లేదా? అదే అవుతుంది మా ఏం గురించి. చేయలేం. అవునా? జాతకాలను కాదు, దేని నమ్మాలి? దేవుడు ఏం చేస్తాడు? నా లైఫ్ ఇలా చేస్తామని దేవుడు ఏం చేయడు. దేవుడు నీకు లైఫ్ ఇచ్చాడు.
దేవుడా నా లైఫ్ మార్చు, దేవుడా నా లైఫ్ నీకు 101 కొబ్బరికాయలు కొడతాను, 100 ప్రదర్శనలు చేస్తాను, నీ వచ్చి నీకు తల మొక్కుబడిస్తాను. ఎక్కడున్నారు? జీవితం ఎక్కడ మారిపోతుంది? ఎక్కడున్నారు? మనం ఎక్కడున్నాం? ఒకసారి కంపేర్ చేసుకోండి. ఒకసారి ఆ కంపేర్ చేసుకోకపోతే ఏది అవ్వదు. మన లైఫ్ని మనం మార్చుకోకపోతే ఏ దేవుడు ఏం చేయలేరండి. దేవుడు అనడం తప్పలేదు. దేవుడు మనకు లైఫ్ ఇచ్చాడు, దాన్ని ముందుకు వెళ్ళిపోవడమే. ఏంటి ఇంకా నిన్నట్లా ఈ రోజు ఉంటే ఇంకెందుకు? ఓకే, కట్టుకున్న భార్యకి ఏం చేస్తున్నాం? బయట అంతా నెగిటివిటీ. రిలేషన్స్ లేదు, చచ్చిపోయాయి, అన్ని బంధాలు చచ్చిపోయాయి. అలా ఉంది బయట అంతా. ఇంక పిల్లలకి ఏం నేర్పుతాం? చూసుకోండి ఒకసారి. మారకపోతే చాలా కష్టం. నాకు ఓపు ఉంది మీ అందరి మీద. ఈరోజు ఉదయం లేసి వస్తున్నారంటే ఏదో సాధిందని వచ్చారు. సో కాబట్టి ఆ ప్రయత్నం చేయండి అందరూ కూడా. ఇక్కడి నుంచి అన్నాను, ఇప్పటి వరకు అయిపోయింది. ఈరోజు చెప్పడానికి కారణం అదే. మరి ఈరోజు పని చేయండి గట్టిగా. ఒక 3 నుంచి 4 సంవత్సరాలు ఒక మెంటర్ని నమ్ముకుని పట్టుకుని చేయబట్టండి. తను వచ్చి మీ చేయబట్టుకోవడం కాదు, మీరే తన చేతిలో పెట్టండి, నిలబెడతారు గ్యారంటీ. ఇదేముంది, ఈ 3 సంవత్సరాలు గ్యారంటీ సక్సెస్ అవుతారు. గ్యారంటీ సింగపూర్ విన్ అవుతారు సార్. నిర్ణయం తీసుకోండి ఈ రోజు నుంచి. మళ్ళీ టార్గెట్ అయిపోయిన తర్వాత అయ్యో అనవసరంగా చేసిన బాధపడడం కన్నా ఇప్పటి నుంచే ప్రయత్నం చేయి. ఎందుకు రావు? నిద్రని త్యాగం చేయి, కష్టపడు, ఒళ్ళు మంచు. ఏసుతో పని లేదు, ఏసుకి సక్సెస్కి సంబంధమే లేదు. నా పోస్ట్ ఎందుకు రాదు? నా టీంని ఎందుకు నిలబెట్టలేను నేను? డైమండ్ అయిన వ్యక్తి అతను మనిషే, టార్గెట్ అయిన వ్యక్తి అతను మనిషే. మరి నేను ఎందుకు అవలపోతున్నాను? సిగ్గుపడటం కాదు, సిగ్గుపడద్దు, రిలీజ్ అవ్వండి. సిగ్గుపడకూడదు అసలు. ఏం చదువుకోలేని వ్యక్తి అందరూ కారు తీసుకున్నారు, నేను ఎందుకు చేయలేకపోతున్నాను? నా ఫ్యామిలీ ఎందుకు నేను హ్యాపీగా ఉంచలేకపోతున్నాను? ఒకటి అనుకోండి. వదిలేసి జూమ్కి నీట్గా రెడీ అయ్యి కూర్చొని నా టీంకి నేను ఇన్స్పిరేషన్గా అవ్వాలని ఒకటి అనుకోండి, గ్యారెంటీ అవుతుంది. ఓకే, చేస్తారా? చేస్తారని నమ్మకం అనుకుంటున్నాను నేను. ఓకే సతీష్, మాట్లాడి క్లోజ్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకొని నీకు పోస్ట్ ఇస్తున్నాను, మాట్లాడి క్లోజ్ చేసి. కుమార్జీ, థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. సో ఎర్లీ మార్నింగే చాలా మంచి విషయాలు చెప్పారు గురుజీ. సో బయట ప్రపంచంలో కూడా మన సక్సెస్ వే కూడా ఎవరు చెప్పరు, కానీ ఇక్కడ మాత్రం సక్సెస్ వే చెప్తూ జీవిత బాటలు కూడా చెప్తున్నారు గురుజీ. లైఫ్ లో ఎలా ఎదగాలి, ఎలా ఉండాలి, ఎదుటి వ్యక్తి మనం ఎలా బిహేవ్ చేసుకోవాలని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. సో లెజెండ్స్, ఒకసారి ప్రతి ఒక్క వ్యక్తి అన్మ్యూట్ చేసుకొని మన గ్రేట్ మెంటర్ కి థ్యాంక్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ. ఓకే లెజెండ్స్, మరి సో మా గురించి ఏవైతే చెప్పారో, సో రియలైజ్ అయిన వ్యక్తులు హ్యాండ్ రైజ్ చేసుకొని చేస్తే వాళ్ళందరికీ మాట్లాడే అవకాశం తీసుకుందాం. గ్రేట్. మణికంఠ వినయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి. థ్యాంక్ యూ సార్, ఈ మెన్యూలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. ఇంకా చెయ్యాలి సార్, నేను ఇంకా ఏమన్నా జాయిన్ చేయలేదు, ఇంకా చేయాలి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే లేదండి. హజరత్ బాబు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఫ్యాన్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మన గురూజీ గారు చెప్పినట్టు, వెంకటప్రసాద్ గురూజీ గారు చెప్పినట్టుగా ఏదో 500 రూపాయల కోసం, ఏదో 1000 రూపాయల కోసం వాళ్ళు ఏదో జాయిన్ చేసి జీవితకాలం వాళ్ళ చేత మనం మాట పెట్టడం అనిపించుకోవడం కాదు. మనం కబడ్డీలో కానీ అల్లి మీద నిలబడి ఏది ఏమైనా సరే సాధించాలి, నిలబడాలి. 500 రూపాయల కోసం మనం వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళని వదిలేసి వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళతో కనెక్ట్ లేకుండా ఉంటే వాళ్ళు తిడతానే ఉంటారు. సార్ చెప్పింది కూడా కరెక్టేను, అలా ఎప్పుడూ చేయకూడదు.
500 కేవలం కాబట్టి మనం ఎలాగోలాగైనా సంపాదించుకోవచ్చు. దాని గురించి కాదు. వాళ్ళు జాయిన్ చేసి వాళ్ళని ఏదన్నా వాళ్ళ ద్వారా 10 మందిని జాయిన్ చేయించుకుంటూ వాళ్ళ కదిలించుకుంటూ వాళ్ళతో మనం కుటుంబం ఫ్యామిలీ సభ్యులాగా ఉండాలి. ఇంకోటి చెప్పారు, ప్రతి ఒక్కరితో సిస్టర్స్ మదర్స్ లాగా మెదగాలి చేయాలి అన్నట్టుగా. అదొక పాయింట్ నచ్చింది. సెకండ్ పాయింట్ ఇది ఒకటి నచ్చింది. నేను ఈ వీక్ ఒక 15 ప్లాన్లు చెప్పాము, ఒక 8 సైనప్లు చేసాం, ఒక 250 బీవీస్ నిన్న 250 బీవీస్ క్లోజ్ చేసాం. మేము every వీక్కి 400-500 బీవీస్ మేము క్లోజ్ చేస్తాం. 300 నెంబర్స్లో ఫస్ట్ నెంబర్గా ఉండాలని మా కోరిక. రేపు షిప్లో తప్పనిసరిగా చేస్తాం. మా టీం అందరిని కూడా సక్సెస్ చేయాలనే ఒక శక్తి చేయాలని ఆ దేవుడిగా మాకు శక్తి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మ్యూట్కి వెళ్ళిపోయారు. ఓకే ఓకే, నెక్స్ట్ మల్లేశ్వరరావు సార్. గుడ్ మార్నింగ్ సార్. జై హో మగర్జీ, గుడ్ మార్నింగ్. నిజంగా నాకైతే మాత్రం ఈ రోజు జూమ్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది మగర్జీ. ఎందుకంటే మనం అసలు బిజినెస్ ఎందుకు చేస్తున్నాం అన్నది పాయింట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మగర్జీ. బిజినెస్ చేయడం బట్టి ఫ్యామిలీకి ఎంత సెక్యూరిటీ వస్తుంది, మన ఫ్యామిలీకి ఏమైపోతున్నాం, మనం లేకపోయినా కానీ ఫ్యామిలీ ఏ విధంగా హ్యాపీగా జీవిస్తుందో. మనం ఎల్ఐసీలు కడతాం గొప్పతనం కాదు, మనం కడతా ఉంటాం. ఎల్ఐసీలు కడితే మనకు వచ్చేసరికి వాళ్ళకి వచ్చేసరికి ఒక 5 లక్షలు 10 లక్షలు వస్తాయని చెప్పేసి మనం చాలా మంది ఎల్ఐసీలు కడతా ఉంటాం. అది కాదు మా గురించి. ఫ్యామిలీకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక మంచి దారి వే అనేది మనం చూపించాలని చెప్పేసి నాకు బాగా అర్థమైంది మా గురించి. నాకైతే మాత్రం నిజంగా ఫ్యామిలీ గురించి ఆలోచించే ప్రతి ఒక్క పర్సన్ గనక ఈ మీటింగ్ విన్నాడు అంటే ఫ్యామిలీని ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా బిజినెస్ చేస్తారు మా గురించి. రియల్ ఈ బిజినెస్ లో ఎంత దమ్ముంది ఏందన్నది కూడా ప్రతి ఒక్కళ్ళకి అసలు కళ్ళు మూసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళు తెరుచుకునే అవకాశం జరిగింది ఈ రోజైతే మాత్రం ఏం చెప్పాలంటే. చాలా బాగుంది మా గురించి. అదే కాదు, ఇందాక అందరు గురువు గారు కూడాను, మనం ఏదో ఒక 500 రూపాయల కోసం మనం ఒకరిని జాయిన్ చేసి వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు ఎలా తయారవుతారో సిస్టమ్ చూపించాలి. ఈ బిజినెస్ చేసుకుంటే మనకేమొస్తుంది, ఈ బిజినెస్ వల్ల మన ఫ్యామిలీకి ఏమొస్తుంది, ఏమి ఇవ్వబోతున్నాం అన్నది క్లియర్ కట్గా ఎప్పుడైతే సిస్టమ్ ప్రకారం మనం ఫాలో అయ్యి చూపించగలుగుతామో వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇదే విధంగా రిలీజ్ అవుతారని బాగా బాగా అనిపించింది మా గురించి. హ్యాండ్స్ అప్ ఈరోజు అయితే మాత్రం వెంకట గురు గారికి. నాకు చాలా బాగా అనిపించింది మా గురించి. నేను ఒకటే కమిట్మెంట్ తీసుకున్నాను, సిస్టమ్ ప్రకారం ఖచ్చితంగా ఫాలో అవుతాను. సిస్టమ్ దాని ప్రకారం వచ్చేసరికి ప్రతి ఒక్క టీంకి మీ ఫ్యామిలీ గురించి మొత్తం చెప్పేసి ఏ విధంగా ఈ బిజినెస్ చేసుకుని మన లైఫ్ మారిపోతుంది, మన జీవితాలు మారుతాయో ప్రతి ఒక్కరు కూడాను నేర్పుతాను. నాకు తెలియకపోతే మా మెంటర్ని పట్టుకొని వాళ్ళ చేత కూడా నేర్పిస్తాను. అలాంటి కమిట్మెంట్ అయితే నాకు వచ్చింది మా గురించి. హైదరాబాద్లో కూడా చెప్తున్నాను, అసలు ఎంత పెద్ద టీం తయారు చేయాలన్నది కూడా మంచి కసిగా ఉన్నాను. అదే విధంగా ముందుకు నడుస్తాను మా గురించి. థ్యాంక్ యూ మా గురించి, థ్యాంక్ యూ సో మచ్ మా గురించి, ఇలాంటి మంచి అవకాశం కలిగించారు. గ్రేట్ సార్, గ్రేట్, సూపర్, థ్యాంక్ యూ సార్. సచేతమ్మ గుడ్ మార్నింగ్ అమ్మ. థ్యాంక్ యూ సార్, ఈ ప్యానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. మామూలుగా అయితే ఇది బిజినెస్ అన్నది ఆషామాసి బిజినెస్ కాదండి. అది దేవుడి దేవాలని నేను మొట్టమొదట గ్రహించాను. రెండవది ఏంటంటే ఇది వ్యక్తుల మధ్య జరిగే బిజినెస్. డబ్బులతో కాదు, మామూలుగా మనీ ట్రాన్స్లేషన్ సెక్షన్ కాదు ఇది. ఇదంటే వ్యక్తులతో చేసే బిజినెస్ కాబట్టి ఎప్పుడు కూడా అప్లైన్కి డౌన్లైన్కి కూడా మధ్య ముందు మానవత్వం మంచి రిలేషన్షిప్ బాండ్ చేసుకోవాలండి. మనం ఈ వ్యక్తి కింద పనిచేయడం మా అదృష్టం అన్న విధంగా అప్లైన్ ఉండగలగాలి. వాళ్ళకి ఎప్పుడు మనం చేర్చిన వాళ్ళని చేయి వదిలిపెట్టకుండా వాళ్ళు ఏ క్షణంలో మన టైం అడిగినా కూడా ఇచ్చే కెపాసిటీ మన దగ్గర ఉండాలండి. ఏదో సాకు మాత్రం చెప్పకూడదు. తర్వాత అప్లైన్ అన్న వాడి దగ్గర అబద్ధం అన్నది ఉండకూడదు. అసత్యం అంటే సాకులు చెప్పడం, ఏదో వంక చెప్పి వస్తానని రాకపోవడం, ప్రామిస్ చేసి నిలబెట్టుకోకపోవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మనం డౌన్ లైన్కి మనం నమ్ముకుని వచ్చిన వ్యక్తుల వద్ద చీప్ అయిపోతాం అనమాట. ఇక్కడ ఎప్పుడూ కూడా బిహేవియర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అనుకుంటాం ఏదో చేసాము,
వచ్చేసారులే అని ఇంకో కొత్త వాళ్ళని పట్టుకుంటాం. అలా కాదు, మా వాళ్ళని కూడా చూసుకుంటూ వీళ్ళని కూడా గైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అన్నది చాలా గ్రేట్ అండి. అది స్లో అండ్ ఇదిగా నడిచినప్పటికీ కూడా ఎప్పటికైనా సక్సెస్ అవుతుందని మాత్రం నాకు ప్రగాఢ విశ్వాసం. ముందు బిజినెస్ కన్నా ముందు రిలేషన్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఆటోమేటిక్గా బిజినెస్, ఈ బాండింగ్ గట్టిగా ఉంటే బిజినెస్ ఆటోమేటిక్గా గట్టిగా ఉంటుందండి. టీంని పిల్లల్లా చూసుకోగలగాలి, టీంకి ఇచ్చే మాట నిలబెట్టుకోవాలి. మన అబద్ధం ఆడేమా తెలిసిపోతుంది వాళ్ళకి, మనం ఏం డ్రామాలు వేస్తున్నాం, ఏం సాకులు చెప్తున్నాం, ఏం ప్రామిస్ చేస్తున్నాము, ముందు ఏం చేస్తున్నాం, వెనకేం చేస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఒక్కళ్ళు అనుకుంటాం సొసైటీలో నిలబడ్డారంటే 1000 కళ్ళు చూస్తూ ఉంటాయి. అది ఎప్పుడు మర్చిపోకూడదు. థ్యాంక్ యూ సార్. వెంకట గురించి మంచి మంచి ఇవి ఇచ్చి మనల్ని ఇవాళ అంతా కూడా ఆయన హృదయంలో ఉన్న బాధ తప్తం అంటే ఆనందంగా ఏం చెప్పలేదండి. వీళ్ళు ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారా బాబు, ఎప్పుడు బాగుపడతాడు. ఒక పిల్లవాడు చెడిపోతుంటే మన బ్రైట్ స్టూడెంట్ పిల్లలు మన సంతానంలో బ్రైట్ ఉంటే మెచ్చుకుంటాం, హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే డల్గా ఉన్న బిడ్డ ఉన్నాడు అనుకో, వాడి మీద ఎక్కువ చేస్తుంటుంది. అయ్యో వీడు ఎందుకు ఇలా తయారవుతాడు, వీడిని ఎలా తయారు చేయాలి, వీడి మెంటాలిటీని ఎలా మార్చాలి అని ఎక్కువ బాధపడతారు చూడు. ఆ బాధ నాకు ఈరోజు గురువుగారిలో కనిపించింది. అది కొంచెం మనం అందరం అర్థం చేసుకుని కొంచెం ముందుకెళ్తే ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. కార్తిక్ రెడ్డి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నాకు ప్యానెల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. నేను ఇవాళ గురుజీ చెప్పిన మాటలకి నేనైతే రిలేషన్ ఏంటంటే సార్, మనకేంటంటే బయట ఎక్కడ కూడా సక్సెస్ అవ్వడానికి ఎవరు కూడా సపోర్ట్ చేయరు సార్. ఎందుకంటే బయట అంతా కూడా నెగిటివిటీ ఉంది. గురుజీ ఏదైతే చెప్పారో 100% అది నిజమే సార్. సారు గురుజీ చెప్పింది ఏంటంటే వాళ్ళ అందరూ కూడా సక్సెస్ అవ్వాలి. ఎందుకు ఇలాగ ఉండిపోతుంది, నేను కూడా చాలా రియలైజ్ అయ్యాను సార్. అసలు ఎందుకు జాయిన్ అయ్యాను ఈ బిజినెస్ లోకి, ఎందుకు వచ్చాను అంటే ఇక్కడ అంతా సక్సెస్ రేషియో ఉంది సార్. ఉన్నా సరే మనం ఎందుకు వర్క్ చేయట్లేదు అనే ఒక భావన నాలో కలిగింది సార్. అంటే నేనైతే వర్క్ చేస్తున్నాను కానీ 100% వర్క్ చేయట్లేదు సార్. అదైతే నేను రియలైజ్ అయ్యాను. కానీ ఇంకా ఎక్కువ డెడికేషన్గా 100% వర్క్ చేసి నా టీం వాళ్ళందరికీ కూడా అందరినీ కూడా సపోర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా సక్సెస్ చేయాలి. గురించి మాట్లాడుతున్నారు సార్, ఒక వ్యక్తిని జాయిన్ చేయగలని 500 రాగాలని చూపిసి వెళ్ళిపోవడం కాదు. వాళ్ళని ఏదైతే జాయిన్ అయినప్పుడు నేను మీకున్నానో భరోసా ఇస్తున్నాను, మీరు నన్ను నమ్మి అన్న ఆ మాటను మనం నిజం చేసి చూపించాలి సార్. అప్పుడు అతను మన గురుజీ అన్నారు కదా సార్, మీ ఫోటో తీసి మనల్ని ఇస్తారని, అలాగా మనం వాళ్ళని సక్సెస్ చేసేలాగా మనం వర్క్ చేయాలని నేను రియలైజ్ అయ్యాను సార్. నిజంగా ఫ్యామిలీకి చాలా మంచి సెక్యూరిటీ ఇవ్వచ్చు సార్ ఈ బిజినెస్ లోంచి. అన్నీ తెలుసు సార్ అందరికీ కూడా. కానీ ఏంటంటే నా వర్క్ ఏంటంటే నేనైతే చేయట్లేదు సార్. ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వాలి అనుకుంటే మనం ఈ బిజినెస్ లో 4 to 5 years మనం డెడికేటెడ్ గా గురూజీ మెంటర్ ఏదైతే చెప్పారో దాన్ని గుడ్డిగా ఎవరైతే ఫాలో 1000% సక్సెస్ అవుతారని నాకు తెలిసింది సార్. నేనైతే రిలీజ్ అయింది అది సార్. థ్యాంక్ యూ సార్, ప్యానల్లో మాట్లాడే అవకాశం నాకు కనిపిస్తుంది. ఓకే సార్, గ్రేట్, సూపర్. ఓకే, కామ్లీ మేడం. మేడం గుడ్ మార్నింగ్. సార్, గ్రేట్ ప్యానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. సో గురుజీ అయితే ఈరోజు నిజంగా సత్యవతమ్మ చెప్పినట్టు, సో గురుజీ ఎవరిని ఏం పొగలేదు అంటే బిజినెస్ డెప్త్ అంటే చెప్పారు. సో మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో, ఎవ్రీ మినిట్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి. సో బిజినెస్లో 4 to 5 years కానీ చేసినట్లయితే లైఫ్ ఎంత మారుతుందో చెప్పారు. సో చాలామంది మనం ప్లాన్ చెప్పినప్పుడు కూడా ఎల్ఐసీలు అవి అని చెప్తారు, బట్ అది ఫ్యూచర్ని ఇవ్వదు. కానీ ఈ బిజినెస్లో మనకి ఎంత వచ్చే టీంని పట్టుకొని 100% ప్రయారిటీ కానీ సేఫ్ షాప్ ఇచ్చినట్లయితే మనకున్న డ్రీమ్ ప్రతి ఒక్కటి ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో నిజంగా ఫస్ట్ స్టార్టింగ్ క్వశ్చన్ వేశారు, హూ ఆర్ యూ.
అసలు నువ్వేంటో అదే మనం ఏంటని తెలుసుకోమన్నారు. సో ఆ వ్యక్తికి ఏంటని క్లారిటీ వస్తేనే బిజినెస్ అనేది ముందుకు చేయగలం. సో థ్యాంక్ యూ సో మచ్ మా గురించి వన్స్ అగైన్ అన్నీ కూడా రివైజ్ చేశారు. అసలు బిజినెస్లోకి ఎందుకు వచ్చామో, ఐడి ఎందుకు వేసాము, పేరెంట్స్కి ఎలాంటి లైఫ్ స్టైల్ ఇస్తున్నాము, సో ప్రతిదీ కూడా చెప్పారు మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి 100% మీ గైడెన్స్తో ఉంటూ. సో బయట ఎవరు కూడా మనల్ని పట్టుకోరు. అలాంటి ఇక్కడ మెంటర్స్ గురించి అది ఐడి కూడా చూపించారు. సో ఆల్రెడీ వాళ్ళు సక్సెస్ఫుల్ రేషియోలో ఉన్నారు. అయినా కూడా మన మీద టైం పెట్టి ఎఫెక్ట్ పెట్టి మమ్మల్ని నడిపిస్తున్న వ్యక్తులు బయట ఎక్కడ కూడా ఉండరు. సో మీ నమ్మకం ఏదైతే ఉందో 100% గైడెన్స్లో ఉంటూ సపోర్ట్ తీసుకొని టార్గెట్ విన్ అయ్యి కింద వాళ్ళకు కూడా సపోర్ట్ ఇస్తాం మా గురించి. సో వాటి మీ టీం లేదా అంత సేఫ్ షాప్ మా గురించి ఎప్పుడు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి అవకాశం ఇవ్వడంగా చూస్తాం మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. మీ గైడెన్స్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలనుకుంటున్నాం మా గురించి. గ్రేట్ మేడం, సూపర్. రవి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సో ఈరోజు అయితే చాలా విషయాలు తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురించి నువ్వెవరు అని క్వశ్చన్ అడిగారు. దాంతోపాటు ఎందుకు వచ్చావని అడిగారు. సో షేప్ షాప్లోకి ఎందుకు వచ్చావని చెప్పేసి. ఏ వ్యక్తికి అయితే ఈ 3 విషయాలు తెలియవో ఆ వ్యక్తి అప్పటికి కూడా ముందుకెళ్ళే ఛాన్స్ లేదు. ఇప్పటివరకు కూడా నాకు కొన్ని క్లారిటీ అనేది తెలియదు. సో షేప్ షాప్లోకి ఎందుకు వచ్చామనే విషయం అనేది చాలా మందిని అడిగితే సక్సెస్ అవ్వాలి, సో లైఫ్ని సెటిల్ చేసుకోవాలని చెప్పేసి. సో ఒకటే చెప్పారు గురూజీ, సెక్యూరిటీ కావాలి ఫ్యామిలీకి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం ఉండాలి. టీం ఉంటే మాత్రమే మనం సక్సెస్ అవ్వగలం అనే విషయం అనేది అర్థమైంది. సో ఎవరైతే యాక్టివ్ టీంని, యాక్టివ్ నెట్వర్క్ని క్రియేట్ చేసుకోగలుగుతారో 100% ఆ వ్యక్తికి సెక్యూరిటీ అనేది వస్తుంది. అదేవిధంగా వచ్చిన తర్వాత చాలా మంది టైం వేస్ట్ చేస్తున్నారు. అందులో మేము కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాను. నేను కూడా టైం వేస్ట్ అవుతుంది కొన్ని విషయాల్లో. సో అదేవిధంగా హ్యాబిట్స్ విషయంలో చేంజ్ చేసుకోమని చెప్పారు గురూజీ. ఖచ్చితంగా 100% ఏవైతే 10 హ్యాబిట్స్ ఉన్నాయో ఖచ్చితంగా హ్యాబిట్స్ని చేంజ్ చేసుకుంటే 100% ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు అని చెప్పారు. చాలా విషయాలు అయితే ఈరోజు మా గురూజీ చెప్పారు. హత్తుకునే విధంగా ఎలా అంటే ఖచ్చితంగా మనం చేసే మిస్టేక్స్ ఏమనేది కళ్ళకు కట్టినట్టు 100% ప్యానల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చేస్తున్నారు. అవి ఏవైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోకుండా 100% దాన్ని సాల్వ్ చేసుకొని ఆ మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ చేసుకోకుండా ఎవరైతే ముందుకెళ్తారో 100% సక్సెస్ తీసుకోవచ్చని. బిజినెస్ చాలా ఈజీ అన్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ మనల్ని మనం మార్చుకోవాలని చెప్పారు. మనల్ని మనం ఎప్పుడైతే మార్చుకుంటామో 100% బిజినెస్ ఈజీ. మార్చుకోనంత వరకు కూడా బిజినెస్ కష్టంగా అనిపిస్తుంది. సో ఒకటే విషయం, గుడ్డిగా ఒక గ్రేట్ మెంటర్ని నమ్ముకొని సో గ్రేట్ సిస్టమ్ని, కంపెనీని ఫాలో అయిపోయి 100% ఇందులో ఒక 3 to 4 years జర్నీ చేయగలిగితే 100% సక్సెస్ రేషియో తీసుకోవాలనుకుంటారు. సో అదే పని నేను చేయాలనుకుంటున్నాను సార్ 100%. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చినందుకు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. గణేష్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. జయో, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే షేప్ షాప్లో ఫుల్ టైం వచ్చాను గురూజీ. బట్ నా వర్క్ అనేది నాకు సాటిస్ఫై అవ్వట్లేదు. ఫుల్ టైం అయితే తీసుకున్నాను కానీ నేనైతే వర్క్లో సాటిస్ఫై అవ్వట్లేదు. సో గురూజీ స్టార్టింగ్లోనే 3 questions అడిగారు మనల్ని. సో హూ ఆర్ యూ, అండ్ తర్వాత నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావు, అండ్ షేప్ షాప్లో ఎందుకు జాయిన్ అయ్యావు. సో మనం ఫస్ట్ ప్లాన్ వెంటనే మనం చాలా డ్రీమ్స్తో మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని ఈ బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతాం. బట్ మనం నడుస్తూనే క్రమంలోనే మనం అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. బట్ అది మనం నెగ్లెక్ట్ చేస్తూ సెల్ఫ్ మోటివేటెడ్ చేసుకుని ఇంపార్టెంట్ గురించి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చాలామంది మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే సక్సెస్ అయిన పీపుల్స్ని వదిలేసి మామూలు ఉంటాం, నార్మల్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ మాటలు వింటూ ఉంటాం. సో వాళ్ళ మాటలు వింటూ మనం నెగిటివ్ అయిపోతుంటాం. అమ్మ అవ్వదేమో, మనం సాధించలేమేమో అనుకుంటాం. సో ఈ భూమి పైన ఏ వ్యక్తి అయినా సాధించాలనుకుంటే అది పర్సనే. మనిషి అనే వ్యక్తి ఏదైనా సాధిస్తాడు. సో ఇప్పుడు వరకు చేసే వ్యక్తులు కూడా పర్సనే. సో వాళ్ళు అదే థాట్తో మన భూమి మీదకి వచ్చారు, మనం కూడా అదే థాట్తో వచ్చాం. సో వాళ్ళనే పర్సన్ చేయగలిగింది మనం ఎందుకు చేయలేమనే సెల్ఫ్ మోటివేటెడ్ మనకు అవుతూ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు గురూజీ. సో అది కాక ఈ బిజినెస్లోని వ్యక్తులు ఫేస్ చూస్తూ ఒకరు వస్తారు, అండ్ బిజినెస్ డెప్త్ చూసి ఒకరు వస్తారు గురూజీ. నన్ను నమ్ముకుంటున్న టీం ఉంది. సో నేను ఫుల్ టైం వస్తున్న ఆ టీంకి ఫుల్ సపోర్ట్ చేస్తాను గురూజీ. ఇక్కడ నుంచి ఫీల్డ్లో ఉంటాను, 100% కమిట్మెంట్ ఇస్తాను గురూజీ. వితిన్ 4 to 5 yearsలో గురూజీ అన్న వర్డ్స్కి నువ్వెవరు, హూ ఆర్ యూ, అండ్ షేప్ షాప్లో ఎందుకు జాయిన్ అయ్యా అనే క్వశ్చన్స్కి నేను ఆన్సరబుల్గా ఉండేటట్టు గురూజీకి నేను గాడ్ రికగ్నిషన్ తెలుపుకుంటాను గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మా గురించి ఈరోజు మీరు చెప్పిన ప్రతి విషయం కూడా 100%గా రియలైజ్ అయ్యాం మా గురించి. సో బయట ప్రపంచంలో మన సక్సెస్ వే కోసం కూడా చెప్పరు, కానీ ఇక్కడ మన లైఫ్ లో సక్సెస్ కోసం చెప్పారు గురుజీ, ఎవరితో ఎలా ఉండాలని చెప్పి. సో మేము చేసిన మిస్టేక్స్ అనేది మాకు మళ్ళీ గుర్తు చేశారు గురుజీ. సో 100%గా మిస్టేక్స్ ని రియలైజ్ అయితే మాత్రమే సక్సెస్ వేలోకి వెళ్ళగలమని క్లియర్ గా అర్థమైంది గురుజీ.
సో ఇక్కడ మేము అందరం కమిట్మెంట్ ఇస్తున్నాం గురుజీ. ఇక్కడ జూమ్ ప్యానెల్ ఏదైతే మీరు కోరుకున్నారో సో 100% గా 200+ ప్యానెల్ అనేది రేపు కంప్లీట్ చేసి చూపిస్తాం మా గురుజీ. మీ బ్లెస్సింగ్స్ తో మీ గైడెన్స్ తో ప్రతి వ్యక్తి ఇక్కడ టార్గెట్ అచీవర్ గా నిలబడతాం మా గురుజీ. లెజెండ్స్ రెడీయా మరి? హలో సార్ రెడీ. సో ఇక్కడ ఒక్కరు కమిట్మెంట్ తీసుకుంటే అవ్వద్దు. మన గ్రేట్ మెంటర్ ఇంత దగ్గరుండి మనకి తోడుగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి రేపు మన అందరం సో మా గురించి ఈరోజు చెప్పిన ప్రతి మాటకి రేపు మనందరం రిజల్ట్ రూపంలో చూపించగలగాలి. ఓకే, సో మన అందరం ప్లాన్స్ చెప్పి 200 BVs 300 BVs 500 BVs క్లోజ్ చేసుకొని మన గ్రేట్ మెంటర్ కి మనం వర్క్ చేసి చూపించాలి. అప్పుడు మాత్రమే మన గురించి చెప్పే ప్రతి మాటకి మనం రియలైజ్ అయినట్టు రిజల్ట్ రూపంలో కన్వర్ట్ చేసుకుందాం. ఇక్కడ ఒకరు డిసిషన్ కాదు, అప్లై టీమ్ కి సపోర్ట్ చేద్దాం. టీం కూడా అప్లై చెప్పే ప్రాసెస్ ని నమ్మి ప్రాసెస్ చేయగలిగితే ప్రతి వ్యక్తికి సక్సెస్ వస్తుంది. ఈ బిజినెస్ అంతా యూనిటీ, టీం వర్క్. టీమ్ తో పాటు ఎవడైతే ఉండి కలిసి వర్క్ చేస్తాడో వాడు 100% సక్సెస్ వేలో ఉంటాడు. ఈ రోజు వరకు చరిత్రం లేదు టీమ్ తో పాటు ఉండి సక్సెస్ లేనట్టు ఎక్కడ లేదు. టీమ్ తో ఉండి ఎవరైతే యూనిటీగా పనిచేస్తారో ప్రతి వ్యక్తికి సక్సెస్ వస్తుంది. ఓకేనా మరి? సో మన గ్రేట్ మెంటర్ కి ఎప్పుడు మనం థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఎందుకంటే మనకి దగ్గరగా ఉంటూ తోడుగా ఉంటూ మనకి నడిపించే వ్యక్తి మన గురువు, మన గాడ్, మన గ్రేట్ మెంటర్. ఓకే, రేపు మనందరం మన రిజల్ట్ లో చూపిద్దాం. రేపు మాత్రం 6 o'clock లాగిన్ 200 panels తో మా గురించి చూపిద్దాం. రిజల్ట్స్ రెడీయా మరి? రెడీ సార్ రెడీ. హలో, ప్రతి వ్యక్తి కమిట్మెంట్ తీసుకుంటే 100% రిజల్ట్ రూపాయలు చూపిస్తాం. మన మిషన్ ఒకటే, సింగపూర్ క్రూజ్. హలో, సింగపూర్ క్రూజ్ అనేది మన మిషన్ ఒకటే. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా నిర్ణయం తీసుకుంటే 100% గా మిషన్ అచీవ్ చేస్తాం. ఓకేనా మరి? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ లెజెండ్స్. మనందరూ ఒక యూనిటీగా పనిచేస్తే ఖచ్చితంగా రాక్ చేసి చూపిద్దాం. ఓకే, సో మరి గ్రేట్ మెంటర్ తాలూకా బ్లెస్సింగ్స్ అయితే దొరికింది. యూనివర్స్ ని కూడా కమాండ్ ఇచ్చి జూమ్ ప్యానెల్ క్లోజ్ చేసుకుందాం. హలో, గట్టిగా బిగిస్తాం. బిగ్ స్మైల్ తో, బిగ్ జోస్ తో మా గురించి చెప్పిన ప్రతి మాట మన కోసమే. అవునా కదా? మీ అందరి మీద ఫుల్ భరోసా ఉంది, నమ్మకం ఉంది. మీరు చేయగలరు, సాధించగలరు. గ్యారంటీ ఏదైతే సింగపూర్ గ్యారంటీ మీరు విన్ అవుతారు, ఆ నమ్మకం నాకు ఉంది. సో టైం వేస్ట్ చేయకుండా, సో పెద్ద ఓడను పోల్చాలంటే చిన్న చిన్న స్టెప్పులు చేయాలి. అవునా? ఈ రోజు ఏదైతే మీరు చిన్న చిన్న స్టెప్పులు చేస్తారో, చిన్న ప్లాన్లతో రోజు చేస్తారో, రోజు చేసిన పనులే వారం క్లోజ్ అవుతాయి, వారం చేసిన పనే మంత్ క్లోజ్ అవుతాయి, మంత్ చేసినవి టార్గెట్ క్లోజ్. సో కాబట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు. రోజుకి ఎంతో కొంత బీవీ, 5 ప్లాన్లు ఒక 100 BV అయినా క్లోజ్ చేసుకో. చేస్తారా? రెడీయా? ఎంతమంది రేపు పోస్టర్లు ఎంతమంది వస్తే చూస్తాను. నిజంగా మీరు, నేను ఎవరిని ఎంత భూమి మీదకి వచ్చాను అయితే రేపు పోస్టర్తో వస్తాడు గ్యారంటీ. విషయంలో కానీ లేదా బీవీస్ విషయంలో కానీ చూస్తాను రేపు ఎంతమంది వస్తారు. ఓకే, స్టాక్ చేయండి. మీ అందరి మీద నాకు పురోసం ఉంది, గ్యారంటీ. నెక్స్ట్ ఇదే ఇయర్ కి ప్రతి ఒక్కరు కూడా కార్లో తిరగాలి. గట్టిగా ప్రాసెస్ చేయండి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. నేనున్నాను, చేయండి తమ్మగారు. ఓకే, ఎవరి కోసం ఆలోచించకండి, నేనున్నాను. నేను మీ ఫ్యామిలీ ఒక నెంబర్. అర్థమైందా? మీ ఆధార్ కార్డ్ ఏదైతే మీ రేషన్ కార్డు లో ఉన్నా గానీ మీ జీవితంలో ఉంటారు. ఓకే, తల్లికి కొడుకుగా ఉంటాను, తల్లికి అండగా ఉంటాను. ఓకే, ఒక బ్రదర్ లా ఉంటాను. చేయండి దమ్దారుగా. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. Thank you so much, Guruji. Thank you so much, Maguruji. Thank you so much, Guruji. ఓకే లెజెండ్స్, సో గ్రేట్ మెంటర్ మనకు తోడుగా ఉంటారని ఆల్రెడీ మాట ఇచ్చారు. మనం జస్ట్ రిజల్ట్ తెచ్చి చూపించాలి. ఓకే, సో మరి యూనివర్స్ ని కమాండ్ ఇచ్చుకుందాం. బిగ్ క్లబ్స్ తో, బిగ్ జోస్ తో కూడా కమాండ్ ఇచ్చుకుందాం. ఐఎమ్ ఏ సింగపూర్ క్రూజ్ టార్గెట్ అచీవర్. Singapore cruise target achiever. సింగపూర్ క్రూజ్ టార్గెట్ అచీవర్. థ్యాంక్ యూ సో మచ్. జూమ్ ప్యానెల్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Guruji. Thank you so much, Guruji. Thank you so much, Guruji. Thank you, Guruji. Thank you so much, Maguruji. Thank you, Guruji. Thank you so much, Guruji. Thank you so much, Maguruji. Thank you, Guruji. Thank you so much, Guruji. Thank you, sir. Thank you so much.